మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేదురో అని చెప్పాను. ప్రభు శిలువ మరణమునకు ముందు అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మాట్లాడారు. ఆ శిలువ యాత్రలో శిలువను మోస్తూ ప్రయాణిస్తున్నటువంటి ఆ సమయంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, క్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలు అని. మంచిదే, కానీ ఆయన శిలువ మోస్తూ శిలువ వేయబడ్డానికి ముందు ఇంకా అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. అందులో ఒక మాట, పచ్చి మ్రానుకే ఇలాగు చేస్తున్నారు, ఎండిన దానికి ఇంకెలా చేస్తారో. ఆ పచ్చి మ్రాను ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంత యథార్థముగా నీతిమత్వంగా జనులను ప్రేమిస్తూ, ఎక్కడ కలహపడకుండా ద్వేషించే వారిని ప్రేమిస్తూ క్షమిస్తూ అనేకులకు అటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాలు చేస్తూ, నూతనమైనటువంటి ఆజ్ఞతో వారిని వెలిగింప చేస్తూ, వారిని బలపరుస్తూ, వారి అనారోగ్యాలను కుదుటపరుస్తూ, వారి హృదయ వేదన నుంచి వారిని విడిపిస్తూ, సంతోష ఆనందాలతో వారిని నింపుతూ, మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ, ఏ మచ్చ ఆయన మీద పడకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అనేకులు ఆయనను వెంబడించేటువంటి ఉన్నతమైనటువంటి మార్గదర్శిగా సత్యమును చూపిస్తూ కనపరుస్తూ, ఆయన నిజమైన వెలుగుగా ఉంటున్న అంత గొప్ప దేవాది దేవుణ్ణి వారు సిలువ వేయడానికి అప్పగిస్తూ ఉంటే, అంతకంటే దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఎండిపోయిన అనుభవంలో ఉన్న వారికి ఏం చేస్తారో వారు. అందుకే ప్రభు కూడా అంటారు పేతురు గ్రంథంలో 1 పేతురు 4వ అధ్యాయం 18వ వచనంలో, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. వారు పచ్చి మ్రానుకను అనగా పచ్చగా ఫలాలతో ఉన్నటువంటి నన్నే లేని నిందలు నా మీద వేసి నన్ను సిలువకు అప్పగించి మరణించేలాగా చేస్తున్నారే. నన్ను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, వెలివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారే, మరి ఎండిపోయిన మ్రానుకు అనగా భక్తిహీనులకు పాపికి ఇంకేం చేస్తారు? నిజమే, ఈ మాట చాలా సులువుగా ఉన్నప్పటికీ ఆలోచింపదగినటువంటి విషయం. నేడు మనం ధ్యానించవలసినటువంటి, మనం ఆలోచింపవలసినటువంటి విషయం ఏదనగా, మనము నీతి కొరకు సత్యము కొరకు సాక్షిగా నిలబడేటువంటి పచ్చి మ్రానుకగా ఉండాలి. సద్భక్తితో జీవితాన్ని జీవించాలి. శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వడిదుడుకులు వస్తాయి. అయినప్పటికీ పచ్చి మ్రానును వారు ఏమీ చేయలేరు. ప్రభువును వారు సిలువ వేసినప్పటికీ ప్రభువును ఏమీ చేయలేకపోయారు. ఆయన యొక్క ఉపదేశాన్ని అణిచివేయలేకపోయారు. ఆయన ఆత్మను పాతాళంలో బంధించలేకపోయారు. ఆయన దేహమును సమాధిలో కాపాడలేకపోయారు. అయితే మనము కూడా అంతే. వారు అనగా శత్రులు ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ మనలను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయకులుగా వాళ్ళు మిగిలిపోతారు. కారణం, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని. మరియు ఇంకా మనం చూస్తాం, దేహమును మరియు ఆత్మను కూడా చంపగలిగిన వానికే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయనకే మీరు భయపడండి. అవును, మన ఆత్మను దేహమును కూడా కాపాడగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ ప్రభు అంటున్నారు, ఎండినటువంటి మ్రానుగా మీరు ఉండొద్దు. చరిత్రలో మనం చూస్తూ ఉంటే, దావీదు ఒకానొక సమయంలో పచ్చి మ్రానుగా ఫలిస్తూ ఉన్నటువంటి ఆ వృక్షం ఉన్న పాటున ఎండిపోయినటువంటి మొద్దుగా మారబడింది. అది ఎక్కడ అని మనం చూసినట్లయితే, బెత్షెబా అనేటువంటి పరాయి స్త్రీతో తాను ఎప్పుడైతే వ్యభిచారము చేశాడో ఆ సమయమున దావీదు ఎండిపోయిన మొద్దు వలె మిగిలిపోయాడు. కానీ నేను ఎండిపోయాను, నేను పాపము చేటి చేత ఈ స్థితికి వచ్చాను అని దావీదు ఎప్పుడైతే గ్రహించాడో, ప్రభు యొద్ద కన్నీరు మున్నీరుగా విలపించి తన పాపమును గూర్చి చాటించి, పాపుల్లో ప్రధానుని అన్నట్లుగా హిస్సోపుతో నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నా అంతరంగమున రక్షణానందమును నూతనముగా పుట్టించండి అని ప్రభు యొద్ద అంగలార్చాడు. ఇది చూసినటువంటి ప్రభు, దావీదు వేరున ఒక చిగురు మొలుస్తుంది అని వాగ్దానము ఇచ్చి, అతని ద్వారా ఒక సంతతి రాబోతుంది, ఆయన ప్రజల రక్షకుడు, శాప విమోచకుడు, సత్యవంతుడు, ఆ దేవుడే దీనత్వమును ధరించుకొని ఈ ధరణిపై దిగి వస్తున్నాడు అని ఒక చిగురును గూర్చి వాగ్దానము తాను పొందుకున్నాడు. నిజమే, ఎండిపోయిన అనుభవంలో ఉన్నప్పటికీ ఎండిపోయిన దాని పరిస్థితి ఏమవుతుందో మనం గుర్తించి ఇప్పుడే దాని విషయమే మనం సరిచేసుకున్నట్లయితే, విడిచిపెట్టినట్లయితే, మనలను ఆయన పచ్చి మ్రానుకగా చేయటం మట్టుకే కాదు, కానీ వాగ్దానము, ఆనందము, ఫలభరితమైనటువంటి అనుభవాల్లో మనల్ని నడిపించి ఉజ్జీవింపచేస్తాడు. కనుక పచ్చిగా ఉన్నటువంటి ఫలభరితంగా ఉన్నటువంటి క్రీస్తునే వారు తృణీకరించారు. మరి తాగుబోతులను, వ్యభిచారులను, మాదక ద్రవ్యాలతో
బంధించబడిన వారును, దొంగలను, నరహంతకులను, అబద్ధమాడు వారును ఏ విధంగా శిక్షించబడతారు, ఏ విధంగా వారు తప్పించబడతారు? తప్పించబడేటువంటి ఆస్కారం లేనేలేదు. కనుక ఎండిన అనుభవంలో ఒకవేళ ఉన్నప్పటికీ ఇది సరైన సమయం అని మనం ఆయన సన్నిధిని సరిచేయబడ్డం ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం. కొందరికి ఎండిపోయామన్న సంగతి తెలియదు. వారు సాతాను బంధకాల్లో బంధించబడి ఉన్నారు అన్న సంగతి కూడా వారికి తెలియదు. వారు అనుకుంటారు మేము భక్తిలో ఉన్నామని. కానీ వారి తోటి వారిని ప్రేమించలేనటువంటి స్థితిలో వారు ఎండిపోయారు అన్న సంగతి వారికి తెలియదు. తోటి విశ్వాసుని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉండి ఎండిపోయారు అన్న సంగతి వారికి తెలియదు. లాభాపేక్షతో దేవుని పని చేస్తున్నాము, ఇది దురాశ, సాతాను మార్గం అని తెలియకుండానే ఎండిపోయామన్న సంగతి వారికి తెలియదు. గర్వంతో, అహంకారంతో వారికంటే నేను గొప్ప అని దేవుని పనిలో మున్ముందుకు వెళ్తూ ఉంటే అది గర్వంతో, సాతాను క్రియలతో బంధించబడినటువంటి చీకటి క్రియ అన్న సంగతి కూడా తెలియకుండా ఎండిపోతూ ఉంటారు. అది కూడా వారికి తెలియదు. కొందరు ఎన్నో వాగ్దానాలతో, ఎన్నో తీర్మానాలతో వివాహం చేసుకొని ఒకరికొకరు ప్రేమరహితంగా ఉంటారు. వారు ఆ ప్రేమలో ఎండిపోయారన్న సంగతి వారికి తెలియదు. పిల్లల్ని పెంచే విషయంలో శాపనార్థాలతో వేకువజామున వారిని లేపడం, లేచిన కాడ నుంచి వారు పడుకునేంత వరకు శపిస్తూ, వారిని కొడుతూ, తిడుతూ, వారిని నిందిస్తూ, వారిని బాధకు గురి చేస్తూ, నిష్ఠూర పెడుతూ ఉండట చేత వారు సరైనటువంటి భక్తి జీవితంలో ఎప్పుడో తొట్టిల్లిపోయారు, పాప మార్గంలో నిలిచి ఉన్నారన్న సంగతి, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎండిపోయిన మ్రానుగా ఉన్నారన్న సంగతి కూడా వారికి తెలియదు. కొందరు మా దగ్గర డబ్బులున్నాయి, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అనుకొని ధనాన్ని బట్టి ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తం ఎరుగని వారుగా, దేవుని చిత్తం గ్రహించలేని వారుగా ఆత్మీయతలో దిగజారిపోయి ఎండిపోయారన్న సంగతి వారికి తెలియదు. మరికొందరికి వారి నడిపింపులో ఉన్నటువంటి నాయకులు సరైన త్రోవలు నడిపిస్తున్నారా లేదా అన్న సంగతి కూడా తెలియకుండా వారు బోధిస్తున్నటువంటి దుర్బోధలకు, వారి మాదిరి లేని జీవితాన్ని వెంబడిస్తూ, వారి దుర్మార్గతను వీరు మెచ్చుకుంటూ, గర్వపు క్రియలను, వికారపు చేష్టలను వీరు సముదాయించుకుంటూ, సమర్థించుకుంటూ ఆత్మీయతలో దిగజారిపోయి పరిశుద్ధాత్మను కోల్పోయి ఎండిపోయారన్న సంగతి కూడా వారికి తెలియదు. దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవునికి మహిమ ఇవ్వకుండా, దేవునికి పీట వేయకుండా వారి నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి బిడ్డలకు, వారి భర్తలకు, వారి భార్యలకు, వారి బంధువులకు, వారి రక్త సంబంధికులకు, వారి మత నాయకులకు, వారి కుల నాయకులకు పీట వేస్తూ దేవుని స్థానము దొంగిలించిన దొంగలుగా ఉండి సత్యములో ఎండిపోయారన్న సంగతి కొందరికి తెలియదు. అయితే నేడు అనే సమయం మనకుండగానే ప్రభు మనకు సెలవిస్తున్నారు, పశ్చిమ రానుకను నాలో ఏ పాపము లేకపోయినప్పటికీ అబద్ధముగా, అన్యాయంగా, దొంగ సాక్ష్యాలతో డబ్బులిచ్చి దొంగ సాక్షులను నిలబెట్టి నన్ను సులువు వేస్తూ ఉన్నారు, నన్ను మరణానికి అప్పగించారు. మరి ఎండిపోయిన వారి సంగతి ఏమై ఉన్నది? నేడు మనం ఆలోచించవలసినటువంటి విషయం. మనం పశ్చిమ రానుగా ఉండి శ్రమలు అనుభవిస్తుంటే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది, భక్తి శక్తినిస్తుంది, భక్తి ఉజ్జీవాన్ని ఇస్తుంది, భక్తి నిరీక్షణ కలిగిస్తుంది, భక్తి విశ్వాసంలో స్థిరపరుస్తుంది. అదే ఎండిపోయిన మ్రానుగా ఉంటే వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుండి వస్తుంది? వారికి నిరీక్షణ ఎలా పుడుతుంది? విశ్వాసంలో ఏ విధంగా నిలబడగలుగుతారు? కాబట్టి ప్రతి పాపమునకు కొట్టబడుతూ, నెట్టబడుతూ, గాలికి పుట్టు ఎగురినట్లుగా అటు ఇటు తిరుగుతూ సాతానుకు చేతిలో చక్కగా చిక్కబడిన వారుగా ఉంటారు. కనుక మనం ఎండిన మ్రాను వలె కాక పచ్చి మ్రానుగా దేవుని కొరకు శ్రమ పడేటువంటి మనసును ఆయుధంగా ధరించుకున్న వారంగా ఈ సమయమున మన ప్రతి ఎండిన స్థితిని గమనించి దానిని సరిచేసుకొని పచ్చని మ్రానుగా మనం మార్చబడి దేవుని వాగ్దానాలు అనేటువంటి చిగురుతో మనం చిగురింప చేయబడుతూ ఫలభరితమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో దినదినము వర్ధిల్లుతూ అనేకులను తృప్తిపరిచే, అనేకులను దేవుని వైపు త్రిప్పేటువంటి ఆత్మ ఫలాలు బహుగా ఫలిస్తూ దేవుని సాక్షులుగా అంతకంతకు ప్రజ్వలింప చేయబడుతూ నిత్య రాజ్యములకు చేరేంత వరకు, క్రీస్తుకు సమరూపమైనటువంటి వారముగా మార్చబడేంత వరకు ఫలిస్తూ, ఎదుగుతూ, అంతకంతకు వర్ధిల్లుతూ దేవుని సాక్షులుగా నిలుచుదుమగాక. మరికొందరిని మనం చూస్తూ ఉంటే ఆర్థికంగా ఎండిపోయి ఉన్నవారుగా ఉంటారు, ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో ఎండిపోయిన వారుగా ఉంటారు, సంతాన లేమి చేత ఎండిపోయిన వారుగా ఉంటారు, వ్యాపారంలో నష్టాలతో ఎండిపోయిన వారుగా ఉంటారు, ఉద్యోగంలో సరైనటువంటి ఆదాయము సంపాదించలేక ఎండిపోయిన వారుగా ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు, మీరు ఎండిపోయిన స్థితిలో ఉన్న మీరు భయపడవలసిన అక్కర్లేదు. నేడైనను మీరు దావీదు వలె ప్రార్థించి విజ్ఞాపన చేసి పాపములను సరిచేసుకుని ఎడల నేను మిమ్మల్ని చిగురింప చేస్తాను, మీ స్థితిగతులను మారుస్తాను,
పచ్చని మ్రానుకగా నా వలె మిమ్మను జీవింపచేస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఎండిన మ్రాను వలె కాక పచ్చి మ్రాను వలె క్రీస్తు కొరకై నిలబడి ఎదుగుదుముగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నుల మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. నిజమే ప్రభు, నీలో ఏ పాపము లేకపోయినప్పటికీ అబద్ధపు సాక్ష్యాలతో నీవు పాపం చేశావని, దేవదూషణ చేశావని నేను సిలువ వేసినట్లయితే మరి నిజముగా పాపం చేసిన వారి గతి ఏమవుతుంది అని ఆలోచనలో పడవేసేటువంటి మాటను మీరు తెలియజేశారు తండ్రి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎండిపోయిన అనుభవంలో ఒకవేళ ఉంటే వారి ఎండిన ప్రతి స్థితిగతిని మీరు మార్చండి. పచ్చని మ్రానుగా మీరు మార్చి చిగురింపచేసి వర్ధిలింపచేయండి. ఫలభరితమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మిక స్థితిని వారికి అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చి, కొదువులను తీర్చి, సమృద్ధిని, సంతోషాన్ని కలుగు చేసి నిండాలుగా దీవించండి. ఎండిపోయినటువంటి అనుభవం ఆర్థికంగా, ఆత్మీయంగా ఒకవేళ ఉంటే దయచేసి వారి అక్కర్లను తీర్చి ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.